మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ దేవాలయాలను పట్టించుకోకపోతే మరి సనాతన దర్శకుడు ఈ ఇండియాలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పుట్టిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వచ్చిన సందర్భంగా ఈ కొండగట్టు పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈ దేవాలయానికి లక్షల భక్తులు వస్తే వారికి కనీస సౌకర్యం లేదు అని అతను ఆలోచన చేసి ఇక్కడి నుంచే ఆయన వారాహి వాహనాన్ని కూడా పూజ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటే మరి మన తెలంగాణ ప్రాంతం అంతా హిందూ దేవాలయాలుగా విభజించాలి. మరి ఏదైతే 3వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో అందరూ హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది.